హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. టైం అయితే మార్నింగ్ 6 అవుతుంది. తిరుపతికి వెళ్ళాలని అన్ని రెడీ చేసుకున్నాను. నేనైతే బండిలో ట్రిప్కి వెళ్ళడం ఇంట్లో వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఎలాగోలా ఒప్పించాను అనమాట. మిగిలిన వాళ్ళు నల్గొండలో ఉండరు. నేను అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని పికప్ చేసుకుని అయితే వెళ్ళాలి. నేను వెళ్ళే తలకి రెడీ అయ్యి ఉండమంటే వీళ్ళు ఇప్పటికీ రెడీ అవ్వలేదన్నమాట. ఊరి చివరికి అయితే వచ్చున్నాము. నేను ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఇంకో నాలుగోవాడు అయితే నెల్లూరులో ఉన్నాడు. అక్కడ ఎక్కించుకొని వెళ్ళాలి వాడిని. 7 గంటలకల్లా రెడీ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇప్పుడు బయలుదేరేదలకి 8 అయింది. నెల్లూరులో ఇంకొకరిని ఎక్కించుకొని పెట్రోల్ కొట్టించుకొని అయితే ఇంకా బయలుదేరేసాను అనమాట తిరుపతికి. నెల్లూరు నుంచి తిరుపతి వరకు ఫుల్ హైవే, సూపర్ ఉంది అయితే జర్నీ మటుకు. పొద్దున్నే బయలుదేరాం కాబట్టి క్లైమేట్ కూడా సూపర్ ఉంది. మొత్తం మంచుతోటి చుట్టుపక్కల అయితే రోడ్డు మీద లేదు కానీ సైడ్ అంతా ఫుల్ మంచు అనమాట. చూడడానికి వ్యూ అయితే సూపర్ ఉంది. మన వాళ్ళు ఊరుకుంటారా, ముందు ఎరగట్ల బండి కనిపిస్తుంది కదా, ఆ బండిలోంచి ఎరగట్లు అయితే కొట్టేస్తారు చూడండి. ఇప్పుడు అలా జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ తిరుపతికి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం నాకు మన దగ్గర గోపురం ఉన్నంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే చాలా వ్యూ పాయింట్స్ అయితే మిస్ అయిపోయాం. అదిగా ఉంటే ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసేవాళ్ళమి. అలా అనుకుంటూ ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం 1-1:30 అయితే అయింది టైము. మా ఫ్రెండ్ గాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంది, ఆడికి వెళ్దామని చెప్పి అయితే తీసుకొని వెళ్తున్నాడు. ఇటు రూట్ మర్చిపోయి తిరిగిన దగ్గర అయితే తిప్పుతున్నాడు. ఇందాక నుంచి అటు సైడ్ రా ఇటు సైడ్ రా అంటూ తిప్పుతూనే ఉన్నాడు అనమాట. ఎంత అయ్యేటట్టు లేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కాడి నుంచి లొకేషన్ పంపించుకొని అక్కడికి అయితే వెళ్ళాము. రూమ్ అయితే బాగానే ఉంది కానీ మేమైతే ఈ రూమ్ లో ఉండలేదన్నమాట. మేము ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాము. అక్కడైతే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. హాట్ వాటర్, కాట్, ఫ్యాన్, ఏసీ అన్ని సూపర్ ఉంటుంది అనమాట. అందుకని అయితే మేము రూమ్ తీసుకున్నాం. రూమ్ కి 1400 అయితే పడింది మాకు. అంటే మనిషికి 350 పడింది. రూమ్ అయితే సూపర్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది రూమ్ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది ఇక్కడ. మనం కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మనకి ఏం కావాలో తెచ్చిస్తారు. రూమ్ లో నిద్రపోయి నైట్ అయితే లేసామన్నమాట. ఇంకా దర్శనం టోకెన్ ఎర్లీ మార్నింగ్ ఇస్తారు కదా, అందుకని క్యూలో నిలబడుకోవడం కోసం అయితే వెళ్ళామన్నమాట. ఆడికి మనం నైట్ వెళ్తున్నాం కదా, మనకి టికెట్ అయితే భిన్న దొరుకుద్ది అనుకున్నాము. కానీ ఆడికి వెళ్ళాక తెలిసింది వాళ్ళు ఒక రోజు ముందు నుంచి నిలబడుకోన్నారంట ఆడ. సరే ఇంక టికెట్ దొరికేటట్లేదు, పైకి వెళ్దాం అనుకున్నాము. ఇంకా అప్పటి నుంచి వాన అయితే స్టార్ట్ అయింది. పొద్దునకు కూడా ఆగలేదన్నమాట వాన. ఇప్పుడు టైం 7:30-8 అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకా చిన్న చిన్న తుప్పర్లు అయితే పడుతున్నాయి. సరే ఇంకేదైతే అదైందని చెప్పి మేమైతే బయలుదేరాం పైకి వెళ్ళేదానికి. ఈ కొండ దగ్గర చూడండి, అసలు ఫుల్ మంచు. అసలు ఏమన్నా కనిపిస్తుంది అటు పక్క కొండ. పైకి ఎక్కేటప్పుడు ఫుల్ మంచు ఉంటుంది అనుకుంటూ ఇక్కడ చెకింగ్ చేయించుకుని ఇంక పైకి అయితే వెళ్ళాం మేము. ఫస్ట్ లో పైకి ఎక్కేటప్పుడు మంచి ఏం పెద్దగా లేదు. ఇంకా దేవుడా పైకి ఎక్కేదాకా ఇలాగే ఉండాలని కోరుకున్నాను దేవుడికి. కానీ పోయే కొంది మంచి అయితే పెరుగుతూ వచ్చిందనమాట. గోవిందా పైన ఏం కనిపించట్లా, మొత్తం మంచి రోడ్లో నా సమయం అసలు ఏం కనిపించలేదురా. పైకి వచ్చాక ఇంకా దర్శనం ఎట్లాగో పోయేది లేదు కాబట్టి ఇంకా చుట్టుపక్కల ఉన్నటి అన్నా చూసుకొని వద్దామని చెప్పి అయితే డిసైడ్ అయ్యి ఫస్ట్ శ్రీవారి మెట్టుకైతే వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ చూడండి మంచి అయితే అసలు దారిలో ఏమన్నా అసలు ఏం కనిపించలే. ముందైతే ఇంత మంచులో కూడా మనవాడికి పక్కన ఆడ గొడుగు కనిపించిందంట. అది తీసుకుని వస్తా ఆగరా అని చెప్పి అయితే వెళ్ళాడు. కానీ ఆ గొడుగు అయితే పని చేయట్లేదు. సరే అని చెప్పి శ్రీవారి మెట్టు రూట్ దగ్గరికి అయితే వచ్చామంట. ఇక్కడ లోపలికి అయితే అలో చేయట్లేదు ఎందుకంటే ఫుల్ మంచు. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూడండి, అసలు కార్లు వచ్చిపోయేటివి కూడా సరిగా కనిపించట్లేదు. మంచు తగ్గినాక లోపలికి అలో చేస్తా అని చెప్పిండ్రు. సరే ఇంక నెక్స్ట్ పాప వినాశనం అంట, అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యి అయితే అక్కడికి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్తే అక్కడ కూడా క్లోజే. కార్లు పోతుండే కదరా, అదేంద్రా. ఈరోజు మా బ్యాడ్ లక్ అని అనుకొని ఇంక వెనక్కి తిరిగి గుడి దగ్గరికి అయితే వెళ్ళాం మేము. ఈ గుడి దగ్గర కూడా ఫుల్ మంచు. అసలు ఆ గుడి కూడా కనిపినంతగా కమ్మేసింది మంచు. అయినా సరే భక్తులు చూడండి ఎంతమంది అయితే వచ్చారో ఈ మంచులో కూడా. ఈ మంచు తిరుమల మొత్తం కమ్మేసింది. మొన్న ముక్కోటి ఏకాదశికి ఇక్కడ ఫుల్ పూజ అయితే చేశారనమాట. అక్కడ ఆ డెకరేషన్ అయితే ఇంకా అలాగే ఉంది. పూజ కోసం వెంకటేశ్వర స్వామి అయితే బయటికి తీసుకుని వచ్చారు. అది అక్కడికైతే వెళ్ళాం మేము. ఇంకా అలాగే ఉంది.
డెకరేషన్ అయితే సూపర్ చేశారు దేవుడికి. ఈ రోజే లాస్ట్ అంట, మళ్ళీ రేపు ఈ సెట్ అంతా తీసేస్తారంట, మళ్ళీ దేవుడిని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారు. మేము ఇక్కడ ఉన్నంత సేపు దేవుడి పాటల కన్నా ఎవరైనా తప్పిపోయితే చెప్తారు కదా, మీ బాబు ఇక్కడ ఉన్నారు తీసుకుని వెళ్ళండి అని, అవే ఎక్కువ వినిపించాయి మాకైతే. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, తప్పిపోయినామంటే ఇంకా మన పేరు కూడా మైక్లో చేపియాల్సి వస్తుంది. అలా తిరుగుతూ అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాం. అంతలోనే ఒక దగ్గర జనాలందరూ ఫుల్ గలబా చేస్తూ ఉన్నారు. ఏందబ్బా అని చెప్పి అక్కడికి వెళ్ళి అయితే మేము చూసాం. అక్కడికి వెళ్ళి చూస్తే మేము కూడా షాక్ అయిపోయాం. అక్కడికి సంక్రాంతికి వస్తున్న మూవీ డైరెక్టర్ అండ్ హీరోయిన్ అయితే ఇద్దరు వచ్చారు అక్కడికి. వీళ్ళని చూసాక వెంకటేష్ కూడా వచ్చింటే బాగుంది అనిపించింది. డైరెక్టర్ హీరోయిన్స్ మాత్రమే తీసుకుని వచ్చినట్టున్నాడు. విఐపి దర్శనం వెళ్ళి అలా వచ్చేసారు బయటికి. సరే అని చెప్పి తినడానికి అయితే వెళ్ళాం. మేము వెళ్ళే తలకి అన్ని రెడీగా అయితే బెంచ్ల మీద అయితే వేసి పెట్టున్నారు. ఇక్కడ ఎన్ని పెట్టినా ఈ బెల్లపన్నపు టేస్ట్ మటుకు ఎక్కడా రాదు. ఇక్కడ అన్నం బదులు మొత్తం ఇదే పెట్టినా బాగుంది అనిపిస్తుంది నాకైతే ఇది తినేటప్పుడు. ఇక్కడ ఏ ఫుడ్ ఇష్టమో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలా తినేసి అయితే ఇంకా నెక్స్ట్ లడ్లు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ మనం డబ్బులు ఇస్తే ఎన్నైనా ఇస్తారు అనుకున్నాము, ఇంతకు ముందు అలా కాదు. ఇప్పుడు దర్శనం టికెట్ ఉంటేనే లడ్లు ఇస్తారు అనమాట, లేదంటే మనకి ఆధార్ కార్డు మీద 2 లడ్లు అయితే ఇస్తారు. 2 లడ్లు తీసుకుని బయటకు అయితే వచ్చాము. మంచి అయితే తగ్గిపోయింది, ఇప్పుడు మంచి తగ్గింది కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ అయితే శ్రీవారి మీట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వ్యూ చూడండి, అద్దిరిపోయింది వ్యూ మటుకు. ఫుల్ చెట్ల మధ్యలో మళ్ళీ మంచు కూడా ఉంది. కనీసం తిరుపతికి నేను 10 సార్లు అయినా వచ్చుంటాను, కానీ ఇక్కడికి మటుకు ఇది ఫస్ట్ టైం నేను రావడము. ఈ ఉడక చూడండి ఎంత పెద్దగా ఉందో, చూడడానికి క్యూట్గా కూడా ఉంది. దగ్గరికి వెళ్ళి తీద్దాం అనుకున్నాం, కానీ ఆడ పైన పడుతుందని భయపడి తీయలేదు నేనైతే. అలా నడుచుకుంటూ పైకి అయితే వెళ్ళాము. ఇప్పుడే ఓపెన్ చేశారు కదా, జనాలు కూడా చాలా మంది అయితే వచ్చున్నారు ఇక్కడికి. సరే అని చెప్పి ఇంకా క్యూలో నిలబడుకొని పైకి అయితే వెళ్తూ ఉన్నాము. మధ్యలో 2 అమ్మాయిలు అయితే కనిపించారు. ఇంకా మా ఊళ్ళో చూడండి, ఒకరి మీద ఒకరు జోకులు వేస్తూ ఇంకా తనని ఇంప్రెస్ చేయాలని తెగ ట్రై చేశారనుకోండి. ఫైనల్గా శ్రీవారి పాదాలను అయితే దర్శనం చేసుకుని మళ్ళీ కిందకైతే వస్తూ ఉన్నామా. ఇంకా అంతలోనే చూడండి, ఇందాక కనిపించిన ఆ ఉడత మళ్ళీ అయితే వచ్చింది. ఈత బాగా దగ్గర నుంచి వీడియో తీసాను అనమాట. భలే క్యూట్గా ఉంది. వేరే వాళ్ళు ఒక దోసకాయ ముక్కలు అయితే పెట్టారు, కానీ తినలేదు అది. సరే అని చెప్పి ఇంక మళ్ళీ బైక్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. ఇంక ఇక్కడ వ్యూ బాగుంది కదా, ఇక్కడ వదులుతారా, ఎక్కడ ఫోటోషూట్ అయితే తీసుకున్నారు. ఇంక ఫుల్ ఇక్కడే చాలా లేట్ అయిపోయింది ఫొటోస్ కోసమని. స్టిల్లు కొత్త స్టిల్ అన్ని ట్రై చేశారనమాట. ఇంక చిన్నగా ఎలాగోలా అక్కడ నుంచి కదిలి పాప వినాశనం అంట ఇక్కడికైతే వచ్చాం మేము. ఇక్కడ మనుషుల కన్నా కోతులే ఎక్కువ ఉన్నాయి, ఎటు చూసినా కానీ కోతులే కనిపిస్తున్నాయి. జనాలు కూడా ఫుల్గా ఉండరు. ఇక్కడ ప్లేస్ చిన్నది, జనాలు కూడా ఎక్కువ ఉండే తలకి ఖాళీయే లేదు అసలు. ఇక్కడ స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అంట. మా పాపాలు ఎప్పుడు పోతాయో. మేము స్నానం అయితే చేయలేదు, తల మీద నీళ్ళు చల్లుకొని వచ్చేసాము. మాకు ఇంకా టైం కూడా లేదు, ఇంటికి వెళ్ళిపోవాలి. ఎల్లుండి సెమ్ ఎగ్జామ్ అయితే ఒకటి బ్యాలెన్స్ ఉందంట మా ఫ్రెండ్కి, అందుకే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నాడు. సరే అని చెప్పి అందరం తల మీద నీళ్ళు చల్లుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాం. ఇక్కడే ఒక డ్యామ్ కూడా ఉంది, కానీ అటు పక్క అయితే పంపించట్లేదు, గేట్లు క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి వరుసగా కోతులు ఎట్ట చూస్తున్నాయో. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి కిందకైతే వచ్చేస్తున్నాం తిరుపతికి. కిందకు వచ్చే దారిలో చూడండి ఇక్కడ తిరుపతి మొత్తం ఎట్ట కనిపిస్తుందో పైనుంచి. వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ నుంచి. తిరుపతి ఎంత పెద్దదని అనుకున్నప్పుడు అది చూసి. ఇక ఫైనల్గా ఊరికి పోయే ముందు ఇస్కాన్ టెంపుల్ని అయితే చూసుకుని వెళ్దామని చెప్పి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. లాస్ట్ టైం బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాను ఒకసారి, కానీ అక్కడ ఫుల్ రష్గా ఉంది. ఇక్కడ మటుకు ప్రశాంతంగా, అంత ఎక్కువ జనాలు అయితే లేరు. లోపల వీడియో తీయొద్దనిండ్రు, అందుకని నేను లోపల అయితే వీడియో తీయలేదనమాట, బయట వరకే తీసుకున్నాను. ఈరోజు ఆదివారం పూట స్పెషల్ హారతి అయితే ఇస్తారంట దేవుడికి. లోపల ఒక గంట పాటు దేవుడికి అయితే భజన చేసి ఆ తర్వాత దర్శనం చేసుకుని అయితే వచ్చాము. మామూలుగా అయితే ఈరోజు నైట్కి ఇక్కడ ఉండి రేపు పొద్దున అయితే వెళ్ళాలి, కానీ మా ఫ్రెండ్ ఇప్పుడే వెళ్ళిపోదాం అనేసరికి ఇంక సరే అని చెప్పి ఈరోజు నైట్ అయితే బయలుదేరిపోయి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేతలకి నైట్ 1 గంట అయితే అయింది. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను.